కొంతమంది సీనియర్ హీరోలు నటులు గేర్ మార్చారు, కొత్త పంతాలో వెళ్లడానికి సిద్ధమయ్యారు. రాజశేఖర్, మోహన్ బాబు లాంటి సీనియర్ విలన్ క్యారెక్టర్లు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల వైపు మొగ్గు చూపించడం ఆహ్వానించదగిన పరిణామమే. అయితే పాత్రలకు, కథలకు కొత్త రూపం తీసుకురావడంలో ఈ మార్పు దోహదపడుతుంది. జేడి చక్రవర్తి సైతం విలన్ పాత్రల వైపు చూస్తున్నారు. తనకు ఆల్రెడీ విలనిజం పండించిన అనుభవం ఉంది. కాకపోతే ఈ జనరేషన్ దర్శకులతో పనిచేయడం కొత్త టాస్క్. అయితే వీళ్ళందరినీ సరిగా వాడుకుంటున్నామా లేదా అనేది డిబేటబుల్ పాయింట్. బైకర్ సినిమాలో రాజశేఖర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించారు. ఆయన వల్ల ఆ పాత్రకు హుందాతనం వచ్చింది. ఈ విషయంలో మరో మాటకు తావులేదు. కానీ ఆ పాత్ర వల్ల రాజశేఖర్ కు ఒరిగిందేంటన్నది ప్రశ్న. రాజశేఖర్ లాంటి నటులు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారితే ఆయా పాత్రల నుంచి ప్రేక్షకులు ఎక్కువగా ఊహిస్తారు. దర్శకుడి బాధ్యత రాజశేఖర్ ని ఒప్పించడంతో ఆగిపోకూడదు. ఈ క్యారెక్టర్ ఈయన తప్ప ఎవరూ చేయలేరు అన్నట్టుగా తీర్చిదిద్దాలి. ఆ విషయంలో బైకర్ టీం విఫలమైపోయింది. ఇక గాయపడ్డ సింహం విషయంలోనూ ఇదే జరిగింది. జేడి చక్రవర్తి విలన్ గా మారి రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా ఇది. కానీ అంత ఇంపాక్ట్ ఈ పాత్రలో కనిపించలేదన్నది వాస్తవం. జేడి లుక్ పై పెట్టిన శ్రద్ధ దర్శకుడు ఆ పాత్రపై పెట్టలేదనిపించింది. రైటింగ్ కూడా అంతంత మాత్రంగానే సాగింది. దాంతో జేడి పాత్రకు ఉండాల్సిన ఇంపాక్ట్ అస్సలు కనిపించలేదు. పారడైజ్ లో మోహన్ బాబు విలన్ గా కనిపించబోతున్నారు. మోహన్ బాబు విలనిజం ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పైగా బయట సినిమాల్లో ఆయన నటించి చాలా కాలం అయిపోయింది. నాని సినిమాలకు ఉండే క్రేజ్ తెలిసిందే. అందులో మోహన్ బాబు పాత్ర ఏ స్థాయిలో ఉంటుందన్న ఆసక్తి అందరిలో నెలకొంది. మరి శ్రీకాంత్ ఓదెల కలెక్షన్ కింగ్ ని ఎలా చూపిస్తారో చూడాలి.